ఈసారి సంక్రాంతికి బాక్సులు బద్దలైపోతాయి. ఎంత పెద్ద గోడైనా ఒక్క గుద్దు గుద్దితే చెప్పి మరీ కొట్టడం అంటే ఇదేనేమో. రిలీజ్ కి ముందే చెప్పారు బాక్సులు బద్దలైపోతాయని. తీరా కట్ చేస్తే సినిమా రిలీజ్ అయిన 8 రోజుల్లోనే 300 కోట్లకు పైగా గ్రాస్ అయితే ఈ సినిమా అయితే కలెక్ట్ చేసి 300 కోట్లు అతి వేగంగా సాధించిన రీజనల్ సినిమాగా ఇండస్ట్రీ రికార్డ్ అయితే మనశంకర్ వరప్రసాద్ గారు అయితే క్రియేట్ చేసింది. నిజంగా ఏమన్నా రికార్డా అంటే ఈ సినిమా అనౌన్స్ అయినప్పుడు ఈ సినిమాకి డైరెక్టర్గా అనిల్ రావిపూడి గారు అని చెప్పినప్పుడు చాలామంది ఆయన దొరికేస్తాడు అది ఇది అని చాలా అంటే చాలా సొల్లు ప్రిడిక్షన్స్ అయితే చేశారనమాట. వాళ్ళందరినీ మడత పెట్టి వాళ్ళ ఇళ్లల్లో పండగ లేకుండా మనోడైతే మిగతా వాళ్ళందరికీ పండగ అయితే పంచిపెట్టాడు ఈ సినిమాతో. నిజంగా ఫెనామినల్ బ్లాక్ బస్టర్ అయితే మెగా ఫ్యాన్స్కి అయితే అనిల్ రావిపూడి గారు అయితే అందించారు. నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారికి కరెక్ట్ కాంబో పడితే ఆ యూఫోరియా ఎలా ఉండదో అనిల్ రావిపూడి గారు అయితే ఈ జనరేషన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సినిమా ద్వారా అయితే తెలియజేశాడు. ఇంక ఇది పక్కన పెడితే అసలు ఈ మనశంకర వరప్రసాద్ గారు సినిమా టైం ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా? ఈ సినిమాకి పాజిటివ్ వైబ్స్ ఎప్పుడు మొదలయ్యాయో తెలుసా? ఎప్పుడైతే ప్రీ రిలీజ్ ఈవెంట్లో హుక్ స్టెప్ సాంగ్కి మన విక్టరీ వెంకటేష్ గారు అలాగే అనిల్ రావిపూడి గారు లెగిసి డ్యాన్స్ చేశారో అక్కడి నుంచి ఈ సినిమా గ్రాఫ్ మారిపోయింది. ఈ సినిమా చుట్టూరు ఉన్న నెగిటివిటీ పారిపోయింది. ఫుల్ పాజిటివిటీ అయితే ఈ సినిమాకి అయితే వచ్చేసింది. మొత్తం గేమ్ కూడా చేంజ్ అయిపోయి ఆ సాంగ్ రిలీజ్ అయిన రోజే ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయితే అయిపోయింది. సంక్రాంతి విన్నర్ అయితే అయిపోయింది. నిజంగా అంటే అంతకు ముందు రిలీజ్ అయిన ట్రైలర్కి చాలామంది సీరియల్ లాగా ఉందని కావచ్చు, లేకపోతే చాలా రకాలుగా చాలా యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, చాలా రకాలుగా నెగిటివిటీ అయితే స్ప్రెడ్ చేద్దామని అయితే చూశారు. కానీ ఎప్పుడైతే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ హుక్ స్టెప్ సాంగ్ రిలీజ్ అయిందో దాంట్లో మన చిరంజీవి గారి గ్రేస్కి ఆయన ఫోన్ అలా తిప్పాడంటే ఈ సినిమా మీద ఉన్న నెగిటివిటీ మొత్తం కూడా పోయిందని ఆ సాంగ్ రిలీజ్ అయిన రోజు నేనైతే చెప్పాను. ఇప్పుడు అదైతే నిరూపణ కూడా అయిపోయింది అనమాట. నిజంగా ఆ హుక్ స్టెప్ సాంగ్ రిలీజ్ అయిన దగ్గర నుంచే మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా టైం అయితే స్టార్ట్ అయింది. అప్పుడు స్టార్ట్ అయిన టైము ఈ రోజుకి అవ్వలేదన్నమాట. ఈ సినిమాని రీజనల్ ఇండస్ట్రీగా అవ్వకుండా ఆపడం ఎవరి వల్ల కాదనమాట. ఉన్నట్టుండి థియేటర్లు మూసేసి లేకపోతే సినిమా వాళ్ళే సినిమాని ఆపేస్తే తప్ప అది రీజనల్ ఇండస్ట్రీ అవ్వకుండా అయితే ఆగదు. ఫినామినల్ రన్ అనే చెప్పాలి. నిన్న ఓన్లీ మండే బుక్ మై షోలో 109,000కు పైగా టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. ఈ రోజుకి కూడా పీక్ వర్కింగ్ డేస్ అనమాట ఇవి. ఈ రోజుకి కూడా గంటకి 4 నుంచి 5,000 టికెట్స్ అయితే బుక్ మై షోలో అయితే ఓపెన్ అవుతున్నాయి. ఇంకా ఇప్పుడు వాకిన్స్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటారు. ఇంకా జొమాటో అదే మన అది ఉంది కదా, ఇంకో యాప్ ఏదో ఉంటుంది, దాని పేరు ఇప్పుడు గుర్తుకు రావట్లేదు. దాంట్లో కూడా టికెట్స్ మెయిన్ టికెటింగ్ పార్ట్నర్ అదే అనమాట. దాంట్లో కాకుండా బుక్ మై షోలో ఇప్పటికీ గంటకి 4,000కు పైగా టికెట్స్ బుక్ అవుతున్నాయి. అంటే ఈ సినిమా రేంజ్ ఏంటో, ఈ సినిమా యూఫోరియా ఏంటో, ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బాస్టరో మీరే ఊహించుకోండి. అలా ఉంటుంది అనమాట. మెగాస్టార్ చిరంజీవి గారికి సరైన టాక్ పడితే పిల్లలు లేదు, పెద్దలు లేదు, సీనియర్ సిటిజన్స్ లేదు, అంకుల్ లేదు, ఆంటీలు లేరు, ప్రతి ఒక్కరూ కూడా కుటుంబాలు కలిసి చిరంజీవి గారి సినిమాకి అయితే వెళ్తారు. దానికి ఆ పండగ ఎలా ఉంటుంది, ఆ వైభోగం ఎలా ఉంటుందో మొన్న సంక్రాంతికి అయితే మనమైతే చూసాం కదా. ఏంటి అసలు ఒక ఊర్లో అయితే 120 మంది ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు పండగకి అయితే వెళ్ళారంట. వాళ్ళందరూ కలిసి ఒక థియేటర్ని అయితే బుక్ చేసుకుని సినిమాకి అయితే వెళ్ళారు. ఇంకా ట్రాక్టర్లు వేసుకుని ఇంకా లోపల కెపాసిటీ చాలక అంటే సిడి సెంటర్స్లో కొన్ని థియేటర్స్ అయితే ఉంటాయి అన్నమాట. అవి అలాంటి కొత్త సినిమాలు వస్తే తప్ప ఫిల్ అవ్వో, కొత్త సినిమాలు వచ్చినా ఫిల్ అవ్వో. కానీ అలాంటి సెంటర్స్లో కూడా మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాకి ఉన్న సీట్లు చాలక టిప్ టాప్ కుర్చీలు ఉంటాయి కదా, అవైతే వేసేసి తోసేసి లోపలికి జనాల్ని తలుపులేసేసి సినిమాని అయితే వేసారనమాట. డిమాండ్ ఆ రేంజ్లో అయితే ఈ సినిమాకి అయితే ఉంది. ఎప్పటికీ గంటగా 5,000 నుంచి టికెట్స్ బుక్ అవుతున్నాయి అంటే ఎప్పటికీ అసలు ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో మీరే ఊహించుకోండి. ఈ నెగిటివ్ క్యాంపెయిన్స్ కావచ్చు, ఏడ్చేవాళ్ళు ఏడుస్తూనే ఉంటారు, అదంటారు ఇదంటారు, ఫేక్ కలెక్షన్స్ అంటారు, వాళ్ళ ఇష్టం అనుకోనివ్వండి. ఏమి అయితే లేదనమాట. సినిమా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. రేపు పొద్దున ఇండస్ట్రీ హిట్ కూడా అయింది, రీజనల్ ఇండస్ట్రీ హిట్. కాబట్టి ఫ్యాన్స్ అందరూ కూడా ఈ వైబ్ని అయితే ఎంజాయ్ చేయండి. ఒక ఫ్రీ ఫ్లో మెగాస్టార్ చిరంజీవి గారిని అయితే
అనిల్ రావిపూడి గారు అయితే ఈ సినిమాలో అయితే ప్రెజెంట్ చేశారు. దానివల్ల ఈ సినిమా అయితే పెద్ద హిట్ అయింది. దానివల్లే ఖచ్చితంగా నేనైతే అదైతే చెప్పగలను. ఒక సీన్ అయితే ఉంటుంది, నాన్నంటే మీలా ఉండాలని పిల్లలు అన్నప్పుడు చిరంజీవి గారు యువతలకు తిరిగి డైనింగ్ టేబుల్ దగ్గర సీన్ అనమాట. ఫస్ట్ హాఫ్లో యువతలకు తిరిగి ఆయన ఏడుస్తారనమాట. అది ఆ సీన్ హైలైట్. సినిమా మొత్తానికి హైలైట్ ఏంటంటే అదే, నా దృష్టిలో అయితే అదే. అక్కడే నాకు మెగాస్టార్ చిరంజీవి గారు కాకుండా చిరంజీవి గారు అయితే కనపడ్డారు. ఆ చిరంజీవి గారే కంబ్యాక్ ఇచ్చిన తర్వాత అయితే మిస్ అయ్యారు. ఆ చిరంజీవి గారినే అనిల్ రావిపూడి గారు అయితే ఈ సినిమా ద్వారా అయితే వెనక్కి తీసుకొచ్చారు. దానికి ఆయనకి ఎన్ని థ్యాంక్స్లు చెప్పుకున్న ఫ్యాన్స్ అయితే తక్కువే అనమాట. సూపర్ అండి అనిల్ రావిపూడి గారు, మీరు ఇచ్చి పడేశారు అంతే. ఇంకా నిన్న మండే కనుక మీరు చూసుకుంటే బుక్ మై షోలో మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాకి 1,04,000 టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. ఇంకా మిగతా సినిమాలు అయితే దీని దరిదాపుల్లో కూడా లేవు అనమాట. అనగనగా ఒక రాజు సినిమాకి 39,000 చిల్లర టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. ఇంకా మిగతా సినిమాలు కూడా ఇంకా నారి నారి నడుమురారి సినిమాకి అయితే 25,000 దగ్గరలో అయితే టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. ఇంకా రాజేసాబ్ సినిమాకి 12,000 టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. ఇంకా మన రవితేజ గారి సినిమాకి 6,000 7,000 టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. ఇక్కడ మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా మిగతా సినిమాలకి ఎంత సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడో మీరే ఊహించుకోండి. ఇక్కడే మనకైతే అర్థమైపోతుంది. ఈ 2026 సంక్రాంతి విన్నర్ ఎవరంటే మన మెగాస్టార్ చిరంజీవి గారి మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా అని. దాన్ని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. నేనైతే హైపిచ్ అయితే చెప్పట్లేదు. జనాలే దాన్ని సంక్రాంతి విన్నర్ అయితే చేశారు. ఇంక ఇది పక్కన పెడితే ఈ మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాలో ఇంకొక హైలైట్ ఏంటంటే చిరంజీవి గారి కాస్ట్యూమ్స్ అనమాట. నిజంగా సుష్మిత కొనిదల గారిని ట్రోల్స్ చేశారు, విపరీతంగా ట్రోల్స్ చేశారు. ఆవిడకి కాస్ట్యూమ్ డిజైనింగ్ రాదు, అది ఇది అని. ఇక్కడ జరిగింది ఏంటంటే ఆవిడకి కాస్ట్యూమ్ డిజైనింగ్ వచ్చు. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ మనశంకర్ వరప్రసాద్ గారు అనేది ఒక క్వాలిటీ సినిమా కాబట్టి ఆ సినిమాలో ఆవిడ వేసిన కాస్ట్యూమ్స్ కూడా మనకు బాగా నచ్చాయి. అది అలా కాకుండా బాలశంకర్ కావచ్చు, అంతకుముందు ఫ్లాప్ అయిన సినిమాలు కనుక మీరు చూసుకుంటే ఆ సినిమాలు బాగోపోవటం వల్ల ఆమె డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ కూడా మనకైతే నచ్చలేదు. కానీ ఈ సినిమాతో ఆవిడ కాస్ట్యూమ్ డిజైనర్గా అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్గా కూడా బ్లాక్ బస్టర్ అయితే కొట్టిందనమాట. మరి చిరంజీవి గారితో పాటు చిరంజీవి గారి అమ్మాయి కూడా ఈ సినిమాతో అయితే కంబ్యాక్ అయితే ఇచ్చింది. నిజంగా ఇది మెగా ఫ్యాన్స్ కావచ్చు, మెగా ఫ్యామిలీ కావచ్చు, చాలా అంటే చాలా శుభవార్తని నేనైతే చెప్తాను. సరే, మరి అదనమాట మ్యాటర్. నెక్స్ట్ వచ్చే సండేకి ఈ సినిమా రీజనల్ ఇండస్ట్రీ అయితే కంప్లీట్ అయితే అయిపోద్ది. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.